అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ గురించి దిల్ రాజు గారు అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో మొత్తం లీక్ చేసేసారు. సో ఇది ఎలానో కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకా అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఇంకా బొగ్గులు రాసుకోవడానికి రెడీగా ఉండండి. అండ్ వీటితో పాటునే ఈ మూవీ టైటిల్ ని అండ్ ఈ మూవీ జోనర్ ని కూడా చెప్పేశారు. మరి మూవీ టైటిల్ ఏంటి, మరి మూవీ ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఏ జోనర్ లో ఉండబోతుంది, అండ్ వీటితో పాటునే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న విషయాలన్నీ ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా డీటెయిల్ గా నీట్ గా క్లీన్ గా మాట్లాడేసుకున్నాం. సో ఇదైతే నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ఈ వీడియోని కొంచెం లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ బెల్ ఐకాన్ ని కూడా ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోద్దు. ఫస్ట్ అయితే ప్రశాంత్ నీల్ గారి గురించి మాట్లాడదాం. ఆయన ప్రెసెంట్ అయితే ఎన్టీఆర్ నీల్ మూవీతో చాలా బిజీగా ఉన్నారు. ఆఫ్టర్ ఈ మూవీ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ KGF 3 అయితే స్టార్ట్ చేస్తారు. అది కూడా కంప్లీట్ అయ్యాక అప్పుడు అల్లు అర్జున్ గారితో ఒక మూవీ అయితే ఉండబోతుంది. ఏంటి బ్రో ఎన్టీఆర్ నీల్ తర్వాత సలార్ 2 అన్నారు కదా, మరి నువ్వేంటి ఎలా చెప్తున్నావు అంటారేమో. మళ్ళీ ఎన్టీఆర్ నీల్ మూవీ తర్వాత సలార్ 2 మూవీ తీగిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే కలెక్షన్స్. ప్రశాంత్ నీల్ గారు సలార్ పార్ట్ 1 మూవీకి అనుకున్నన్ని కలెక్షన్స్ రాకపోవడం వల్ల ఆయన చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారు. సో దాన్ని అందుకే ఆ ప్రాజెక్ట్ ని కొంచెం డిలే చేస్తున్నారు. బట్ సలార్ పార్ట్ 2 తీయడం అనేది కన్ఫర్మ్, కాకపోతే కొంచెం డిలే అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో అల్లు అర్జున్ తో ఒక మూవీ అని చెప్పాను కదా, సో ఆ మూవీకి టైటిల్ అయితే రావణం అని పెడతారంట. ఇంకా ఈ మూవీ జోనర్ విషయానికి వస్తే ఇది ఒక మైథలాజికల్ ఫిల్మ్ అండ్ ఈ మూవీని మన తెలుగు ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు గారు అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇంకా ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న విషయానికి వస్తే ఈ మూవీ అయితే ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. లో చెప్పినట్టుగానే ప్రశాంత్ నీల్ అయితే ఫస్ట్ ఇండియన్ నీల్ మూవీ తీసాక KGF తీసాక అప్పుడు ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. దీన్ని బట్టి మనం ఈ మూవీ గురించి ఇప్పుడు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇంకా ఈ మూవీ మీద ఎలాంటి అప్డేట్లు వచ్చినా మన ఛానల్లో చాలా ఫాస్ట్గా అయితే అప్లోడ్ చేస్తారు. సో దానికోసం అయితే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే కొంచెం సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేయండి.